డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్లో రకరకాల ఎంప్లాయ్మెంట్స్ లేకపోతే రకరకాల ఆపర్చునిటీస్ గురించి ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్తే. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చాలా మందికి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ కూడా ఒక మంచి నెంబర్ ఎవ్రీ మంత్ సంపాదించవచ్చు అని మీరు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. మీరు డిఫరెంట్ ఫీల్డ్స్ వరకు మీ సర్వీసెస్ ఇస్తున్నారు కదా. మీరు నేర్పించే స్టూడెంట్స్ కూడా అలాగే సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఏదైనా ఒక కేస్ స్టడీ చెప్తారా? డెఫినెట్లీ విరాట్, మీరైతే ఏదైనా ఇండస్ట్రీ గురించి అడగండి, ఒక కేస్ స్టడీ ఈ ఇండస్ట్రీలో చెప్దాము. ఇప్పుడు నేను చూస్తున్న కోచింగ్ బిజినెస్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ బాగా ఎక్కువగా ఉందని చెప్పాలి. ఎడ్యుకేషన్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ డిగ్రీ ఇంటర్ ఇలాంటి అని కాదు, కానీ ఒక కోర్స్ ఏదైనా నేర్చుకోవాలి, స్కిల్ నేర్చుకోవాలి అంటే లైక్ డిజిటల్ మార్కెటింగ్ కూడా. స్టాక్ మార్కెట్స్ చూస్తా ఉన్నారు, లేదనంటే మీరు మంచి లైఫ్ కోచెస్ దాన్ని చూస్తా, పేరెంటింగ్ కోచింగ్ చూస్తున్నారు. తర్వాత స్పిరిచువాలిటీలో కూడా మీకు కోచింగ్ చూస్తూ ఉన్నారు, డివోషన్, న్యూమరాలజీ ఇలాంటి సబ్జెక్ట్స్ చూస్తూ ఉన్నారు. ఈ కోచెస్, బిజినెస్ స్టార్ట్అప్ కోచెస్ని చూస్తున్నారు. వీళ్ళందరూ యాక్చువల్లీ చాలా మంది వీళ్ళలాగా అవ్వాలని కూడా అనుకుంటున్నారు. వీళ్ళకి కోర్ తెలుసు, ఓకే, వాళ్ళ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి మొత్తం ఐడియా ఉంది. ఇప్పుడు నాకు ఎలా అయితే డిజిటల్ మార్కెటింగ్ గురించి మొత్తం నాకు ఐడియా ఉంటుందో వాళ్ళ సబ్జెక్ట్ గురించి వాళ్ళకి అయితే, కానీ దాన్ని డిజిటల్గా ఎలా తీసుకెళ్ళాలి అనేది వీళ్ళకి తెలియదు. జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, ఇంటర్నెట్లో జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఈ కోచెస్ని అనేది వీళ్ళకి తెలియదు. ఈ కోచెస్ ఏంటి అని అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మంచి మెటీరియల్ అనేది క్రియేట్ చేసుకుని ఉంటారు, వాళ్ళ నాలెడ్జ్ అంతా వీడియో ఫార్మాట్లో చేసుకుని. కానీ కొంతమంది కోచెస్ చెప్తున్నాను చూడండి, వాళ్ళకి వీడియోస్ కూడా ఎలా చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేసుకోవాలో దగ్గర నుండి కూడా తెలియదు. యాక్చువల్లీ వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. LMS అని అంటే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఏ సాఫ్ట్వేర్ కొనుక్కోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి, సరే అప్లోడ్ చేసాము, చేసిన తర్వాత దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మార్కెట్లోకి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో ఎలా ప్రమోట్ చేయాలి, దానికి కావాల్సిన బేసిక్స్ ఏంటి, ఇలాంటివి ఏవి కూడా వీళ్ళకి యాక్చువల్లీ ఎందుకంటే ఇది మన సబ్జెక్ట్ మళ్ళీ. సో ఈ కోర్ సబ్జెక్ట్ ఐడియా ఉండకపోవడం వల్ల చాలామంది కెరియర్లో ఆగిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళే మామూలుగా నాకు కూడా చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. అంటే కోచ్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా సరే. ఇన్స్టాగ్రామ్ అనే మాట వచ్చింది కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో నార్మల్ పోస్టింగ్ అందరూ చేస్తారు కదా, కంటెంట్ బాగుంటే వెళ్తుందని అందరూ అనుకుంటారు. బట్ ఇందులో మీరు యాజ్ డిజిటల్ మార్కెటింగ్ మీరే ఏం చేస్తారు మామూలుగా? సో మేము ఏది వినూత్నంగా ఏదో చేసేయడానికి రిక్వైర్మెంట్ కూడా లేదు విరాట్. ఎప్పుడన్నా కానీ ఒక అద్భుతమైన మాట ఉంది. ఒక మంచి సోషల్ మీడియా షో జరుగుతున్నప్పుడు నేను అక్కడ వెళ్ళాను. ఆయన ఒక నార్మల్ సాధారణమైన వ్యక్తి, ఏడాదిలో 4 మిలియన్ల ఫాలోవర్లు సంపాదించుకున్న వ్యక్తి అన్నమాట. 4 మిలియన్ ఫాలోవర్స్. ఆయన జస్ట్ ఒక క్వశ్చన్ నేను అడగే అవకాశం వచ్చినప్పుడు నేను ఆయన అడిగాను, సార్ మీరు కంటెంట్ ఏ విధంగా చేయాలనుకున్నారు, ఏం చేస్తే మీ కంటెంట్ అంత హిట్ అయిందని మీరు అనుకుంటున్నారు అని అంటే ఆయన ఇట్లా కళ్ళు మూసుకొని ఒక మాట అన్నాడు, డోంట్ డూ ఎనీథింగ్, బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ వెన్ యూ డూ యువర్ కంటెంట్. నీ కాంటెంట్లో నువ్వు చాలా కాన్ఫిడెంట్గా, నువ్వు ట్రూత్ఫుల్గా ఏ రోజైతే ఉన్నావో నువ్వు అట్లాంటి కాంటెంట్ని జనరేట్ చేయగలుగుతావు. నువ్వు ఫేక్ చేసావు, ఎక్కడో విన్నావు, వచ్చావు, ఫేక్ చేసావు అనుకో, అది ఎప్పటికీ అది హిట్ అవ్వదు. ఇది ఎక్కడో చూసిందే అనుకుంటారు. ఎప్పుడైనా చూడండి, ఒరిజినల్ ఎప్పుడు హిట్ అవుతుంది, ఓకే. అంటే అట్లా అని చెప్పేసి రెప్లికాస్ హిట్ అవ్వవా అంటే కాదని కాదు, 100% హిట్ అవుతాయి. కాకపోతే అది మనకి అర్థమై మనం జీర్ణించుకొని మనం చేసినప్పుడు ట్రూత్ఫుల్నెస్ ఎక్కువ ఉంటుంది. కంటెంట్ పరంగా జెన్యూనిటీ, సబ్జెక్ట్ పరంగా జెన్యూనిటీ ఉండాలి. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, కొన్ని కేస్ స్టడీస్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి. ఇంక్లూడింగ్ మా ఫాదర్ కూడా ఒక కోచ్, ఎస్ట్రాలజీలో చెప్తారు, ఆయన ఎస్ట్రాలజీ కూడా చెప్తారు. ఇప్పుడు అలాగా నేను కొంతమందిని చాలా దగ్గరగా చూశాను. వాళ్ళకి తీసుకొచ్చిన గ్రోత్ నేను ఇంకొక సేమ్ అలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తేలేకపోయాను. రీజన్ ఏంటి అని చెప్పేసి నేను చూసినట్లయితే వీళ్ళకి ఒరిజినల్గా వీళ్ళు చెప్పే విషయాన్ని కానీ వీళ్ళు ప్రెజెంట్ చేసే విధానం కానీ చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్తెన్గా కాన్ఫిడెంట్గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి వేరే వాళ్ళకి రాదా అంటే కాదు, వాళ్ళకి వచ్చు, కానీ ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు డిజిటల్ మార్కెటర్గా మేమేం చేస్తాం తెలుసా, ఇలా రాని వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో ఈజీ పని చేయడం. రాని వాళ్ళకి మేము మోటివేషన్ చాలా ఇస్తాం. చూడండి మీరు కాంటెంట్ని ఇట్లా కూడా చేయొచ్చు, మీరు ఈ విషయం నాకు ఆఫ్ కెమెరా ఇంత బాగా చెప్తున్నారు, దాన్ని మీరు ఆన్ కెమెరా ఇంత బాగా చెప్పొచ్చు అనేది కూడా మేము యాజ్ అ డిజిటల్ మార్కెటర్ స్ట్రాటజిస్ట్ లాగా మేము అది ట్రైన్ చేస్తాం ఎవరికి, మా క్లయింట్స్కి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటి అని అంటే దీని రిక్వైర్మెంట్ ఎంత అయిపోయిందని అంటే ఇప్పుడు మార్కెట్లో ఈ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ కనుక నేర్చుకుంటే ఈ కోచెస్ అందరికీ డిజిటల్ మార్కెటర్ రిక్వైర్మెంట్ అనేది ఉంది ఇప్పుడు మార్కెట్లో. సో మంచి పే ఇస్తున్నారు వాళ్ళు, అది పెద్ద ఆపర్చునిటీ. సో ఇప్పుడు మన కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి కూడా
వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకొని మంచి కోచెస్ ఒక 4-5 కోచెస్ని వాళ్ళు క్లయింట్స్గా మెయింటైన్ చేసుకున్నా కూడా వీళ్ళకి ఇన్కమ్, వాళ్ళకి ప్రమోషన్. అలాంటి సినారియో అనేది ఇప్పుడు మార్కెట్లో క్రియేట్ అయ్యి ఉంది, కరెంట్ సినారియో. ఎందుకు అంటే కోచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మనీ మేకింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వాలి అని అంటే నా పాకెట్ ఫుల్గా ఉండాలి ఫస్ట్, అవునా? ఇప్పుడు నా పాకెట్ ఫుల్గా లేనప్పుడు నేను నీకు ఎలా పే చేస్తాను? నువ్వు అప్రోచ్ అయ్యే క్లయింట్ నీకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, ఇండివిజువల్ బ్రాండింగ్ చేస్తారు అని అంటే అది కోచెస్ దగ్గరే ఉంటుంది. అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అని అంటే పీపుల్ ఆర్ లవింగ్ టు లెర్న్ స్కిల్స్ ఆన్ ఇంటర్నెట్. ఇంటర్నెట్లో కోవిడ్లో వచ్చిన ఒక పెద్ద మార్పు ఏంటి అంటే ఇంట్లో కూర్చొని చాలా స్కిల్స్ నేర్చుకుంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకుంటే అప్గ్రేడ్ లాంటి కంపెనీ కానీ, మీరు అప్ స్కిల్ కానీ, ఎన్నెన్నో కంపెనీస్, ఈ లెర్నింగ్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. మన హైదరాబాద్లోనే చాలా ఉన్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. దానిలో కోచింగ్కి వెళ్ళి మరి వాళ్ళు స్కిల్స్ నేర్చుకుంటున్నారు. అలాంటి కోచెస్ అనే వాళ్ళు మార్కెట్లో చాలామంది ఉన్నారు, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉన్నారు. వీళ్ళకి పనిచేయడానికి డిజిటల్ మార్కెటర్స్ తక్కువగా ఉన్నారు. సో ఇక్కడ ఏం చేస్తామనంటే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనం కోచింగ్ మన సైడ్ నుంచి కూడా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. ఇది చాలా త్వరగా చాలా ఫాస్ట్గా నేర్చుకునే స్కిల్. ఓకే, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో బాగా గుర్తుపెట్టుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అనేది నో కోడ్ టెక్నాలజీ. సో ఇది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకేం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో యాజ్ ఐ టోల్డ్ యూ విరాట్, ఇది చాలా మంచి ఆపర్చునిటీ ఉన్నది. అండ్ దానికి మనం డెమో క్లాసెస్ దగ్గర నుండి మనం అడ్వాన్స్ లెవెల్, మాస్టర్స్ లెవెల్లో కూడా మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మార్కెట్ ఫుల్ఫిల్మెంట్ రిక్వైర్మెంట్ నెక్స్ట్ 10 yearsకి ఇంకా బ్లూమింగ్గా కూడా జరగబోతుంది. ఓకే, సో లాంగ్ టైంలో దీనికి మంచి ఫ్యూచర్ ఉంది, చాలా మంచి ఫ్యూచర్ కనిపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మీరు నా ముందుకు వచ్చి జరిగింది. అండ్ దీనికి ఒక వింత డౌట్ ఉంది నాకు, అది అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి. అంటే ఇది ఇంత సక్సెస్ అవుతుంది కదా, మీరు ఒక్కరే దీన్ని చేయగలేరా? అంటే మీరు ఒక్కరే చేసే స్కోప్ ఉంటే ఇంతమంది నేర్పాలనుకోరు కదా? డెఫినెట్లీ. ఇప్పుడు ఎవరికైనా ఆకలి మొత్తం లాభం నేనే తీసుకుందాం అనుకోవచ్చు కదా. ఆకలి ఎంత ఉంటే అంతే అన్నం తినాలి. నా దగ్గర ఉంది కదా, నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, నెట్వర్క్ ఉంది కదా అని నేను 100 మందికి చేస్తానంటే నేను న్యాయం చేయలేను. న్యాయం చేయాలి అని అంటే ఈ ఫీల్డ్లో అట్లీస్ట్ లిమిటెడ్గా కొంతమంది సరిపోతుంది. ఎపిటైట్ ఎందుకు ఉండాలి? ఎందుకంటే నేను ఒక సైడ్ అంతే మంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలి, అంతే మంది ఇదిగా కోచెస్ని మెయింటైన్ చేయాలి. అదే కాకుండా మీరు ఇంకొక లాజిక్ అర్థం చేసుకోవాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే టీచింగ్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్. మనకి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మనం మంచి సార్థకత, ఒక స్టేజ్ సంపాదించినప్పుడు, అది వేరే వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ వేరే. అండ్ మార్కెట్ కూడా ఎవరి బిజినెస్ వాళ్ళది విరాట్. వాళ్ళు మీకు కాంపిటీషన్ అవుతారని ఏమనుకోరు? లేదు, డెఫినెట్లీ నాట్. ఎందుకనంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ స్ట్రాటజీస్ని బట్టి. ఇంకొక విషయం చెప్తా, వాళ్ళు నాకన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు సరిగ్గా చేయకపోవచ్చు అని కూడా చెప్పను నేను. నా స్టూడెంట్స్ నాకన్నా చాలా బాగా చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే దట్స్ అ క్రియేటివ్ ఫీల్డ్. ఏ ఫీల్డ్లోనైనా ఎంతమంది అవుతున్నారు అని అంటే ఆ ఫీల్డ్కి అంత డిమాండ్ ఉంది అని అర్థం. ఎవరి మార్కెట్ వాళ్ళదే. ఇప్పుడు మీరు కోటికి వెళ్తే ఎలక్ట్రానిక్ షాప్స్ అన్నీ ఒక దగ్గర ఎలా ఉంటాయి, ఎందుకుంటాయి మాకంటే అందరికీ గిరాకీ అక్కడే జరుగుతుంది. వాడు ఒక్కడే సపరేట్గా ఎక్కడికైనా ఎందుకు పెట్టుకోమని చెప్పండి, అస్సలు జరగదు వాడికి బిజినెస్. ఎందుకు అని అంటే దట్స్ అ లా ఆఫ్ బిజినెస్. ఏంటి అని అంటే మేము ఎందుకు తయారు చేస్తాము అంటే దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. అండ్ ఆల్సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ గనక ఓన్గా చేసుకోలేకపోతే మాలాంటి ఏజెన్సీస్ వాళ్ళని హైర్ చేస్తుంది కదా. ఇప్పుడు మాలాంటి ఏజెన్సీస్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు, క్లయింట్ మేనేజ్మెంట్ చేయలేకపోతే. మల్టిపుల్ ఆపర్చునిటీస్ తోటి ఒకే ప్లాట్ఫామ్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద పాయింట్. సో మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అయితే మీరు క్లారిఫై చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం మీ కాంపిటీషన్ అవుతారు అనేది కూడా ఎవరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయినంత వర్క్ ఇక్కడ ఉంది అని మీరే చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఎవరైతే సంపాదించడానికి రకరకాల మార్గాలు వెతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాం, రైట్ నౌ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ అనే విధంగా మారుతున్నాయి. ఒక డిఫరెంట్ స్కిల్ నేర్చుకోవడం వల్ల మనకు అది ఏ రకంగా ప్లస్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆ స్కిల్తో మనం కంపెనీ పెట్టే రేంజ్ కూడా వెళ్ళగలమని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఒక కంపెనీ పెట్టే రేంజ్ జస్ట్ ఒక స్కిల్ ద్వారా వస్తుంది అన్నప్పుడు వై నాట్ గివ్ ఇట్ ఏ ట్రై. ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ ఈ స్కిల్ అనేది మీ లైఫ్ గ్రోత్తో పాటు మీ ఫైనాన్షియల్ ఎబిలిటీ గ్రోత్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మరీ ముఖ్యంగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక అబ్సల్యూట్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ వర్క్షాప్ అయితే డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ వర్క్షాప్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా మీరు ఎన్రోల్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.